We already discussed different RAM technologies. Now we are discussing about RAM technologies. RAM is operating in two modes, that is static RAM and dynamic RAM. First one is static RAM. Static RAM అంటే ఏంటి అంటే పవర్ ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది, పవర్ తీసేసామంటే ఆఫ్ అయిపోతుంది. సో మెమొరీ కన్సిస్ట్ ఆఫ్ సర్క్యూట్స్ capable of maintaining their state as long as పవర్ ఈజ్ అప్లైడ్. పవర్ ఇచ్చినంతసేపు సర్క్యూట్కి ఇట్ ఈస్ మెయింటైనింగ్ దర్ స్టేట్, దట్ ఈజ్ నోన్ యాజ్ ది స్టాటిక్ మెమరీ. స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు 1 అనే స్టేట్ ఉందనుకోండి, పవర్ ఇచ్చినంతసేపు అది 1 స్టేట్లోనే ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ చేసామనుకోండి 0కి వెళ్ళిపోతుంది. అండ్ SRAM cell uses 6 transistors to form a special flip-flop that can store a logic 0 or 1. Here, this is the SRAM memory cell. ఇప్పుడు ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి అంటే దిస్ ఈజ్ ది సర్క్యూట్. ఇది 1 స్టోర్ చేసింది అనుకోండి, ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ 0 ఈజ్ స్టోర్డ్ హియర్. హియర్ 6 ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్, 1 2 3 4 5 6. హియర్ 2 ఇన్వర్టర్స్ ఆర్ క్రాస్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఏ ల్యాచ్. ఇదొక ఇన్వర్టర్, ఇదొక ఇన్వర్టర్, దీస్ 2 ఆర్ క్రాస్ కనెక్టెడ్ which is forming a latch. This latch is connected to 2 bit lines, 1 bit line, another bit line. ఈ బిట్ లైన్ ఇలానే కనెక్ట్ అయింది, నెక్స్ట్ ఈ బిట్ లైన్ ఇలా వచ్చేసి ఇలాగా. సో దిస్ latch is connected to 2 bit lines B and B dash by transistors T1 and T2. These transistors are acting as a switch that can be opened or closed అండర్ ది కంట్రోల్ ఆఫ్ వర్డ్ లైన్. ఇక్కడ మనం ఇచ్చే వర్డ్ లైన్ని బేస్ చేసుకో, అంటే 0 ఇచ్చామనుకోండి ఇది ఆఫ్ అవుతుంది, సపోజ్ 1 ఇచ్చామనుకోండి ఇది ఆన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద వర్డ్ లైన్ ఇది యాక్టివ్ అయినా స్విచ్ లాగా ఓపెన్ అయినా ఉంటుంది, లేకపోతే క్లోజ్ అయినా అవుతుంది. వెన్ వర్డ్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రౌండ్, అంటే ఇక్కడ నుంచి మనము గ్రౌండ్ లైన్ మీన్స్ 0 ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఈ వర్డ్ లైన్ ఇక్కడికి వెళ్తుంది, అదే వర్డ్ లైన్ ఇక్కడికి కూడా వెళ్తుంది. దేర్ఫోర్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఆఫ్. దేర్ఫోర్ ల్యాచ్ అనేది అదే స్టేట్లో ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు, మెయింటైన్స్ ఇట్స్ స్టేట్. ఎగ్జాంపుల్, సెల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. హియర్ దిస్ ఈజ్ ది సెల్, దట్ ఈస్ వేర్ ద వర్డ్ లైన్ అండ్ బిట్ లైన్ ఇంటర్సెక్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మెమొరీ సెల్. ఇక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా లాంగ్ తీసుకున్నాము, ఎక్కడైనా సేమ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. వెన్ సెల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, హియర్ దిస్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ చూస్తే దీస్ 2 ఆర్ ఇన్ సమ్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. అంటే ఇది 1 అంటే మీనింగ్ ఏంటి? ఒక బిట్ 1 కావాలి, ఇంకో బిట్ 0 కావాలి, అంటే ఇట్స్ కాంప్లిమెంట్ మస్ట్ బి 0 కావాలి. నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఎట్ లాజిక్ ఎట్ పాయింట్ ఎక్స్, ఈ ఎక్స్ దగ్గర 1 అని తీసుకున్నాం, ఈ వై దగ్గర దిస్ ఈజ్ 0 అని తీసుకున్నాం. ఎందుకంటే వర్డ్ లైన్ షుడ్ బి 1 కావాలి. 1 అయినప్పుడు ఇక్కడ 1 అని అనుకుందాం, బట్ ఏంటి అంటే బోత్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్, కాబట్టి ఈ బిట్ లైన్ దీనికి కాంప్లిమెంట్ లాగా ఉండాలి. దట్ ఈజ్ బై సపోజ్ ఇఫ్ ఇక్కడికి 1 వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడికి 0 వెళ్తుంది. ఇఫ్ ఎట్ పాయింట్ ఎక్స్ ఇది లాజిక్ 1 అనుకుంటే ఇట్ మస్ట్ బి 0. హియర్ 1, హియర్ 0. Then this state is maintained as long as word line. ఇదంతా ఇప్పుడు వర్డ్ లైన్ని 0 ఇచ్చినాం, ఇది 0 ఇచ్చినాం అంటే ఇది ఆఫ్ అయిపోయింది. రీడ్ ఆపరేషన్, టు రీడ్ ది స్టేట్ ఆఫ్ SRAM cell, the word line is activated to close switches T1 and T2. if cell state is equals to 1 అనుకున్నాం, అగైన్ ఇక్కడ స్టేట్ 1 అనుకున్నప్పుడు ఇక్కడ ఇది సమ్ 0 వర్డ్ లైన్ ఇచ్చినప్పుడు ఇది సపోజ్ ఆఫ్ అయింది అనుకోండి, సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది. దేర్ఫోర్ ఈ బిట్ లైన్ అనేది హై ఉంటుంది కదా, ద సిగ్నల్ ఆన్ బిట్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు హై. ఇది హై ఉంది అంటే ఆటోమేటిక్గా ఇట్స్ కాంప్లిమెంట్ మస్ట్ బి లో, కాబట్టి సిగ్నల్ ఆన్ బిట్ లైన్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు లో, వేర్ బీ అండ్ బీ బార్ ఆర్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్. హియర్ సెన్స్ ఆర్ రైట్ సర్క్యూట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ బిట్ లైన్స్ మానిటర్ ది స్టేట్ ఆఫ్ B and B bar and set output accordingly. ఇక్కడ ఏంటి అంటే ఎట్ ద ఎండ్లో సెన్స్ అండ్ రైట్ సర్క్యూట్స్ ఆర్ యూస్డ్, ఎందుకంటే B అండ్ B బార్ బిట్స్ చెక్ చేయడానికి. నెక్స్ట్ ఒకవేళ రైట్ చేయాలనుకోండి, అంటే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రాయాలనుకున్నప్పుడు
The state of cell is equals to 1. That means by placing the appropriate value on bit line B and B bar, then activating word line forces all cell into కరస్పాండింగ్ స్టేట్. మనం రైట్ చేయాలి అంటే ఇక్కడ సెల్ వాల్యూ 1 రావాలి అంటే దీన్ని 1 లాగా సెట్ చేస్తాము, దీన్ని 0 లాగా సెట్ చేస్తాము. దట్ ఈస్ వీఆర్ రైటింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ డైనమిక్ ర్యామ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ asynchronous DRAMs. Static RAMs are fast, high cost because their cell require several transistors, మొత్తం 6 transistors కావాలి. So to avoid the high cost, less expensive RAMs are implemented. If simpler cells are used, these cells don't maintain their state permanently. అవి అవే స్టేట్లో ఉండవు పర్మనెంట్గా. దే ఆర్ డైనమిక్ ర్యామ్స్. Each memory cell in DRAM consists of a single transistor and a capacitor is connected to its drain. Drain ki capacitor అనేది కనెక్ట్ అయి ఉంది. Again word line, bit line, their intersection is known as the memory cell. To store information in this cell, ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే the transistor is turned on. ట్రాన్సిస్టర్ని ఆన్ చేస్తాము and appropriate voltage is applied. ఈ బిట్ లైన్కి అప్రోప్రియేట్ వోల్టేజ్ అప్లై చేసినాం అనుకోండి, దెన్ దట్ వోల్టేజ్ ఈజ్ సప్లైడ్ టు ట్రాన్సిస్టర్. ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఛార్జ్ అనేది కెపాసిటర్లో స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ ట్రాన్సిస్టర్ ఈజ్ టర్న్డ్ ఆఫ్, సపోజ్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది అనుకోండి, దెన్ కెపాసిటర్ ఏమవుతుంది, వోల్టేజ్ ఇచ్చినంతసేపు ఛార్జ్ అవుతుంది. వోల్టేజ్ లేదనుకోండి, కెపాసిటర్ స్టార్ట్స్ డిశ్చార్జింగ్. కెపాసిటర్ బిగిన్స్ టు డిశ్చార్జ్ బికాస్ ఆఫ్ ది కెపాసిటర్స్ ఓన్ లీకేజ్ రెసిస్టర్. దీనికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, లీకేజ్ రెసిస్టెన్స్. బికాస్ ఆఫ్ దట్ కెపాసిటర్ స్టార్ట్స్ డిశ్చార్జింగ్. ద ట్రాన్సిస్టర్ కంటిన్యూస్ టు కండక్ట్ ఏ టైనీ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్. సమ్ రెసిస్టెన్స్ ఉంది, లీకేజ్ రెసిస్టెన్స్ అంటే లీకేజ్ కరెంట్ కూడా ఉంటుంది. ఈవెన్ మనము ట్రాన్సిస్టర్ని ఆఫ్ చేసినా కూడా అది స్లోగా డిశ్చార్జ్ అవుతూ వస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లీకేజ్ రెసిస్టెన్స్, బికాస్ ఆఫ్ దట్ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. డ్యూరింగ్ ఏ రీడ్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలంటే 1 ఉందా 0 ఉందా రీడ్ చేయాలి. టు రీడ్ ది ఇన్ఫర్మేషన్ ఇఫ్ సెన్స్ యాంప్లిఫైయర్ ఈజ్ కనెక్టెడ్ టు బిట్ లైన్. ఇప్పుడు మనం ఎక్కడ సెన్స్ చేయాలి, బిట్ లైన్ దగ్గరనే సెన్స్ చేసేది. సో ఈ బిట్ లైన్కి సమ్ యాంప్లిఫైయర్ ఈజ్ కనెక్టెడ్. The charge stored on capacitor greater than the threshold value. మనము సెన్స్ చేసినప్పుడు థ్రెషోల్డ్ వాల్యూ కన్నా, ఒక ఫిక్స్డ్ వాల్యూ కన్నా కెపాసిటర్లో ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, దెన్ వీఆర్ సెట్టింగ్ ది బిట్ లైన్ యాజ్ 1. దట్ సెన్స్ యాంప్లిఫైయర్ డ్రైవ్స్ బిట్ లైన్ టు లాజిక్ 1. సపోజ్ మనం ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనుకున్నాం, దానికన్నా కెపాసిటర్లో ఛార్జ్ ఇంకా తక్కువ ఉందనుకోండి, దెన్ సెన్స్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుందంటే దట్ పుల్స్ ది బిట్ లైన్ టు గ్రౌండ్ లెవెల్. దట్ మీన్స్ బిట్ లైన్ 0 లాగా చూపిస్తుంది. ఈ కేసులో బిట్ లైన్ 1 లాగా చూపిస్తుంది. దట్ ఈజ్ బేస్డ్ ఆన్ థ్రెషోల్డ్ వాల్యూ. ఒక థ్రెషోల్డ్ని పెడతాము, దానికన్నా ఎక్కువ ఉంటే 1 లాగా, దానికన్నా తక్కువ ఉంటే 0 లాగా రిప్రజెంట్ చేస్తాం. రీడింగ్ ద సెల్ కంటెంట్స్ ఆటోమేటికల్లీ రిఫ్రెషెస్ ఇట్స్ కంటెంట్స్. ఇప్పుడు మనం 1 అనే ఇన్ఫర్మేషన్ తీసుకోమని, ఇక్కడ నుంచి సపోజ్ 1 అని వచ్చింది అనుకోండి, హియర్ ఇన్ఫర్మేషన్ 1 అని వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఓకే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అగైన్ వీ హ్యావ్ టు రిఫ్రెష్ ది సర్క్యూట్. సో సమ్ రిఫ్రెష్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం, సచ్ దట్ ఆల్ cells in a selector row are read at the same time, which refreshes the contents of entire row. ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి ఏమి కాదు, అదే ఎంటైర్ రో ఇట్లా ఇలా ఒకటి సమ్ n నెంబర్ ఆఫ్లో ఉన్నాయనుకోండి, అన్నిటినీ ఒకటేసారి రీడ్ చేస్తాం, అన్నిటినీ ఒకటేసారి రిఫ్రెష్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది రిఫ్రెష్ సర్క్యూట్. బికాస్ ఆఫ్ their high density and low cost, DRAMs widely used in computers memory units.